మీరు బిజినెస్ కి సెట్ అవుతారా లేదా జాబ్ కి సెట్ అవుతారా ఈ ఒక్క ప్రశ్నతో తెలిసిపోతుంది. ఒక కంపెనీ 2 ఆఫర్స్ ఇచ్చింది, 10 లక్షల ప్రాఫిట్ లేదా 10 లక్షల క్యాష్. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? మీ ఆన్సర్ బట్టే మీది బిజినెస్ మైండ్ కాదో డిసైడ్ చేస్తారు. ఒక వెహికల్ షోరూమ్ ఒక నెలలో 20 బళ్ళు అమ్మింది అనుకోండి, అందులో 3 లక్షల ప్రాఫిట్ కనిపిస్తుంది. చూస్తే బిజినెస్ బాగా జరిగింది, కానీ అసలు అది ఇప్పుడే మొదలైంది. బైక్స్ లో చాలా వరకు డీలర్స్ కి క్రెడిట్ మీద వెళ్ళాయి. వాళ్ళ నుండి పేమెంట్ రావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. కానీ ఈ లోపు షోరూమ్ రెంట్ కట్టాలి, స్టాఫ్ సాలరీస్ ఇవ్వాలి, కొత్త స్టాక్ కి అడ్వాన్స్ కట్టాలి. లెక్కల్లో ప్రాఫిట్ ఉంది, కానీ బ్యాంక్ అకౌంట్ లో మాత్రం క్యాష్ లేదు. అప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది, బిజినెస్ నడిపేది ప్రాఫిట్ కాదు, క్యాష్ ఫ్లో అని. నా 15 years బిజినెస్ ఎక్స్పీరియన్స్ లో నేను బాగా నేర్చుకున్నది ఇదే. మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కాదు, మన చేతిలో క్యాష్ ఎంత ఉన్నది కూడా ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే మనకి పేమెంట్స్ ఎంత త్వరగా వచ్చాయి, ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేసాం, ఇవే మన బిజినెస్ ప్రాఫిట్ ని డిసైడ్ చేస్తాయి. అందుకే ప్రాఫిట్ ఈజ్ ఏ ఆప్షన్, క్యాష్ ఫ్లో ఈజ్ ఏ రియాలిటీ. ప్రాఫిట్ మీ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తుంది, కానీ క్యాష్ ఫ్లో మీ బిజినెస్ ని లాంగ్ టర్మ్ లో నిలబెడుతుంది. బిజినెస్ లో ప్రాఫిట్ కంటే క్యాష్ ఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రియల్ లైఫ్ బిజినెస్ కంటెంట్ కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.